నమస్తే. పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ ఆలయం గురించి ఎన్ని విన్నా కూడా ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా దాని నిర్మాణం గురించి అద్భుతాలు అని చెప్తూ ఉంటారు. అంతేకాదు అది అంతులేని రహస్యాలకు నెలవైంది. ఇక భక్తులకు, పరిశోధకులకు కూడా ఎప్పుడూ పూరి జగన్నాథుని ఆలయం ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం ఎన్నో అంశాలు, దాని వెనుకున్న కథల గురించి వివరంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా పూరి జగన్నాథుని యొక్క ఆలయం. ఇక ఆ ఆలయం ఎప్పుడు రహస్యం ఇంకా విజ్ఞానం యొక్క సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. పూరిలో జగన్నాథుని దేవాలయం భారతదేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కేవలం ఇది దేవాలయం మాత్రమే కాదు, నిర్మాణంలో అద్భుతమైనది, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచేది. అంతేకాదు తరతరాలుగా పరిష్కరించబడని అనేక రహస్యాలకు ఇది నిలయం. అయితే ఈ రహస్యాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం, ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రధాన గోపురం నీడ కనిపించకపోవడం. అయితే దానికి సంబంధించి స్థానికంగా ఎలాంటి కథలున్నాయి, అదేవిధంగా ఏ విషయాలు వాళ్ళు నమ్ముతున్నారు, దాన్ని పరిశీలిస్తే స్థానిక కథల ప్రకారం చూస్తే కనుక జగన్నాథుని మహిమకు నిదర్శనంగా ఆలయ గోపురం నీడ ఎప్పుడూ భూమి మీద పడదని ప్రచారం ఉంది. అయితే ఇది దైవ శక్తికి, అతీత శక్తికి నిదర్శనంగా భక్తులు భావిస్తూ ఉంటారు. కొందరు దీన్ని దేవాలయ నిర్మాణం దేవశిల్పి విశ్వకర్మ ప్రణాళికలో ఒక భాగం అని నమ్ముతారు. అయితే ఇక్కడ నిర్మాణాన్ని దైవశక్తితో రూపొందించారని చెప్తుంటారు. ఇది దేవాలయ నిర్మాణం అంతా కూడా దైవశక్తితో రూపొందించబడింది మరియు నీడ లేకపోవడం ఆ దైవశక్తికి నిదర్శనం అని కొన్ని కథలున్నాయి ప్రచారంలో. సరే, అయితే సైన్స్ పరంగా కొంచెం తర్కించి వివరంగా మనం తెలుసుకుంటే ఏంటి అంటే, ఈ రహస్యాన్ని ఛేదించడానికి సైన్స్ని, నిర్మాణ శాస్త్రాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే కనుక ఖగోళ స్థానాలు, నిర్మాణ నైపుణ్యం ఏంటి అంటే, పూరి జగన్నాథ్ దేవాలయం తూర్పు వైపున సముద్రానికి ఎదురుగా నిర్మించబడి ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు మనకి తూర్పునే కదా ఉదయిస్తాడు, అలాగే పడమర అస్తమిస్తుంటాడు. సరే, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం, దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇక ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దాని భారీ ఇంకా ఎత్తైన గోపురాలకు ప్రసిద్ధి చెందింది వాళ్ళ నిర్మాణ శైలి. ఆలయ ప్రధాన గోపురం నీలచక్రం అని చెప్తుంటారు కదా, అది 214 అడుగుల అంటే సుమారు 65 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటి అంటే, మనం గనక ఈ నిర్మాణాన్ని చాలా క్లీన్గా, నీట్గా అబ్జర్వ్ చేస్తే ఆలయ గోపురం రూపకల్పన అనేది సూర్యుని యొక్క గమనాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించబడింది అని చాలామంది వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఈ నీడ పడకపోవడానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం తూర్పు పడమర, ఆ అంశాలని కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆలయం నిర్మాణ శైలి, దాని స్థానం అనేది చాలా ముఖ్యం. పగటిపూట సూర్యుడు ఆకాశంలో కదులుతూ ఉంటాడు. చాలా ఎత్తైన గోపురాలు సాధారణంగా నీడ పడుతూ ఉంటాయి. కానీ పూరి జగన్నాథుని ఆలయం విషయంలో నిపుణులు ఈ ఆలయం గోపురం భూమి మీద కనిపించే నీడను తగ్గించడానికి లేదా ఈ నీడ పడకుండా ఉండడానికి ఒక నిర్దిష్ట కోణంలో నిర్మించి ఉండవచ్చు అని చెప్తున్నారు. అయితే కొన్ని సిద్ధాంతాలు ఆలయం యొక్క గోపురం, దాని ఆకృతి, దాని రూపం అని మనం అనుకోవచ్చు, సూర్యరశ్మిని అది రానీయకుండా చేస్తుంది. లేదా ఇంకో పాయింట్ ఏంటంటే, దాని నీడను ఆలయ గోపురం నీడ పక్కకు పడకుండా కేవలం గోపురం అక్కడక్కడే పడే విధంగా దాన్ని రూపొందించారు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆకాశంలో జరిగే, లేకపోతే భౌగోళికంగా భూమి మీద జరిగే కొన్ని అంశాలని మనం పరిశీలిస్తే, భారతదేశం భూమధ్య రేఖకు సమీపంలో ఉంది కాబట్టి సూర్యుడు ఏడాది పొడవునా ఆకాశంలో చాలా ఎత్తుగా ఉంటాడు. దీనివల్ల నిలువుగా ఉన్న వస్తువుల నీడలు అనేవి మధ్యాహ్న సమయాల్లో ఎప్పుడూ చిన్నవిగా లేదా కనిపించకుండా ఉంటాయి. మరి ఇప్పుడు జగన్నాథ ఆలయం విషయంలో కనుక చూస్తే, ఈ గోపురం రూపొందించిన విధానం, మళ్ళీ దాని ఎత్తుని గమనిస్తే సూర్యుడి గమనాన్ని బట్టి ప్రత్యేకంగా మధ్యాహ్నం సమయంలో
దాని నీడ అనేది ఆలయ ప్రాంగణంలోనో లేదా చాలా దగ్గరగా పడే అవకాశాలు లేదా అవి పడకుండా ఉండడం అనేది జరుగుతుంది అనేది క్లియర్ కట్. మొత్తానికి నీడ పడకపోవడానికి ఏంటి అంటే మన సూర్యుడు ఎక్కడుంటాడు, ఆ నీడ కొన్ని ప్రాంతాలకి మనం గమనిస్తే గనక ఎప్పుడూ చీకటిగా ఉండడం, లేకపోతే సూర్యోదయమే ఎక్కువగా ఉండడం అనే అంశాలు మనం గమనించాం. ఇది కూడా అలాంటి ఒక మిరకిల్ లేకపోతే ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక జగన్నాథుని ఆలయంలో కూడా అలాగే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ డిఫికల్టీ, అంటే ఎంత డిఫరెంట్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, చాలా తెలివిగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్య మనం ఆప్టికల్ ఇల్యూషన్ అని చెప్పి కొన్ని వస్తువులు చూస్తున్నాం కదా, అలాగే మన కళ్ళకి కనపడే విధంగా, మన కళ్ళకి అద్భుతాన్ని సృష్టించే విధంగా దీని రూపకల్పన కూడా ఉంది, ఆప్టికల్ ఇల్యూషన్ అని మనం ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. శక్తి, భక్తి అనే అంశాలతో పాటుగా ఆప్టికల్ ఇల్యూషన్ అనేది సామాన్య మనుషులకు కొంతమందికి మాత్రమే వాళ్ళ తెలివితేటలతో రూపకల్పన చేయగలిగే ఒక కళగా మనం దీన్ని గుర్తించాలి. ఆ కళనే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలయంలో ఖచ్చితంగా ఉపయోగించారు. సరే, ఇక పూర్తిగా నీడ లేకపోవడం అనే అంశాన్ని మనం చాలా వరకు క్లారిఫై చేసుకుంటూ వచ్చాం కదా. పూర్తిగా నీడ లేకపోవడం కాదు, ఆ సూర్యుడి యొక్క మూమెంట్ని బట్టి ఆ నీడ వేరే వైపు పడకుండా ఉండడం ఒకటి. అండ్ గోపురం కన్స్ట్రక్షన్ కూడా ఒకవేళ నీడ ఉన్నా మనకి మిట్ట మధ్యాహ్నం ఎలా అయితే నీడ కనపడదో అలాగే నీడ కనపడకుండా ఉండడం అనేది క్లియర్ అయిపోయింది. అంటే మనం చూసే డైరెక్షన్ని బట్టి ఉంటుంది. మన కళ్ళతో మనం దాన్ని ఎలా చూస్తున్నాం, టెంపుల్ లోపలికి వెళ్తాం, ఆ నీడ వేరే దగ్గర పడిద్దా అనేది చూస్తాం, అది పడదు, ఇంతవరకు మనం గమనిస్తాం. కాబట్టి మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. దాన్నే ఆప్టికల్ ఇల్యూషన్గా కూడా చెప్తున్నారు. నీడ ఉన్నా కూడా అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అనేది క్లియర్ కట్. సరే, ఈ అంశాన్ని కూడా పక్కన పెడదాం. ఇక పూరి జగన్నాథ్ ఆలయ గోపురం నీడ కనిపించకపోవడం అనేది కేవలం దైవిక మహిమ మాత్రమే కాదు, అంటే దాన్ని దైవానికి సంబంధించిన ఒక మహిమగా చూస్తున్నారు. అయినప్పటికీ పురాతన భారతీయ వాస్తు శిల్పుల అద్భుతమైన ఖగోళ జ్ఞానం లేదా నిర్మాణ నైపుణ్యం, ఈ రెండింటికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు అంశాలు వాళ్ళకి మనకంటే కూడా ఖగోళం, అదే మన సోలార్ ఎక్లిప్స్ లేకపోతే గ్రహాలకు సంబంధించి భూమి గురించి వాళ్ళకున్న కనెక్టివిటీని బట్టి ఎంత బాగా వాళ్ళు ఆలోచించి ఎంత బాగా పరిశోధన చేశారనేది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిజానికి 1వ శతాబ్దం మనకి స్టార్ట్ అయిన టైంలోనే మన వాళ్ళు చాలా రకాల అంశాలని పరిశీలనలో తీసుకుని వాటి మీద అధ్యయనాలు చేయడం అనేది ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేవాళ్ళు. ఇవాళ మనం చదువులు అని చెప్పి వేటికో ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు ఏంటి అంటే మనిషి జీవన విధానం, ఖగోళం ఏంటి అనే అంశాలు, ప్రతి చిన్న విషయాల్ని కూడా వాళ్ళు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేశారనమాట. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనకి కూరగాయల రోడ్డు మీద చెప్పులు లేకపోతే హ్యాండ్ బ్యాగ్లు షాప్లో ఖరీదైన వస్తువులుగా ఏసీలు పెట్టి మరీ అమ్ముతున్నట్టే దేనికి విలువిస్తున్నామో తెలియకుండా మనం చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, ఇదే ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సరే, అయితే పూరి జగన్నాథ్ దేవాలయం గురించి మనం ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఖగోళ జ్ఞానం లేకపోతే నిర్మాణ నైపుణ్యం అని మనం చెప్పుకున్నాం. సూర్యుడి గమనం, అది నిర్మాణ శైలి, ఇంకా స్థానిక అక్కడున్న ప్రతి ఏరియాకి కొంచెం భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క చోట ఎండ ఎక్కువగా ఉండడం, ఒక్కొక్క చోట చలి ఎక్కువగా ఉండడం, మంచు ఉండడం ఎలాగో ఇది కూడా అలాంటిదే. వాటన్నిటిని అర్థం చేసుకుని ఒక అద్భుతాన్ని సృష్టించగలిగారు అని చెప్పుకున్నారు. రిపీట్, వాటన్నిటినీ వాళ్ళు అర్థం చేసుకుని ఒక అద్భుతాన్ని సృష్టించి మన కళ్ళ ముందు ఉంచారు. ఇది ఈ అంశం. అయితే చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పూరి జగన్నాథ్ దేవాలయం గోపురం నీడ కథ అనేది దైవత్వం, విజ్ఞానం, ఆ రెండిటి అద్భుత కలయికగా చెప్పుకోవచ్చు. కేవలం దీన్ని దేవాలయంగా కాకుండా పురాతన భారతీయ ఇంజనీరింగ్, ఖగోళ శాస్త్రం మరియు వాస్తు శాస్త్రంలో మన పూర్వీకుల యొక్క అద్భుతమైన పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రహస్యం తరతరాలుగా భక్తుల్లో ఆశ్చర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దాని వెనుకున్న తార్కికతని అన్వేషించడానికి కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది అని చెప్పాలంటే మనకంటే మన పూర్వీకులు చాలా గ్రేట్, వాళ్ళకి మనకంటే క్రియేటివిటీ, వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ అనేది తెలియజేస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పతనాన్ని, దానిలో ఉన్న నిగూఢమైన శాస్త్రీయ జ్ఞానాన్ని కూడా ప్రతిబింబించేలా చేస్తుంది అని తెలియజేస్తుంది. ఈ వీడియో వివరంగానే ఉందనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.